కాంగ్రెస్ ఎట్లా వచ్చిందంటే టీఆర్ఎస్ 10-12 ఏళ్ళు చేసింది కదా, 9.5 ఏళ్ళు. సరే 10 ఏళ్ళు పెట్టుకో. అయితే ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఈయన ఇదొక్కసారి చూద్దాం అని ఈయనకి వేసాం ఓట్లు. ఎట్టుంది మరి మార్పు? ఇది ఒక్కసారి చూద్దాం అన్నావు కదా, మార్పు ఎట్టుంది? నీళ్ళు పోసుకో కానీ దిగదాగు నాతోటి కాదు అంటుండు. అంటే సామెత నాకు అర్థం కాదు. పొద్దున్న నిండేదాకా నేను సాగలేను, నడవంతరాన్ని దిగదాగు అంటుండు. ఓకే, 9 నెలలు నేను ఉండలేను అట్లా. మరి మహిళలకు ఫ్రీ బస్ గిట్ట పెట్టిండి అదే అయ్యా మావిలే. ఇప్పుడు నువ్వు ఇంకో గంట సేపు ఉండు, కాకపోతే నీకు ఖర్చు మేము కట్టిస్తాం కానీ ఏమన్నా అంటే ఎన్ని బస్సులు వస్తాయో నువ్వే చూడు పొద్దుగా వరకు. అంతేనా? నువ్వు చూడు, రాదు 10 వస్తాయా? ఒక్కటి వస్తుందో రాదు అది మిస్తే. ఒక్కొక్కరికి ఆ మహిళకు 6,000 మిగులుతున్నాడు కదా బస్సు వల్ల. 6,000 ఏడ మిగులుతున్నాయి, సీడీలో మిగులుతున్నాయి. ఈ అక్కింటికి అక్క పోను, అక్కింటికి ఈసేళ్ళ పోను, అంతేగాని పల్లెటూరులో పోదామంటే మళ్ళీ సీటుకు పోయే ఎక్కాలి. రైతుల పరిస్థితి ఎట్టుంది? రైతుల్లా రుణమాఫీ అన్నాడు, సున్నా, ఏది లేదు. రుణమాఫీ అందరు వేసిండట్లే 100%. లక్ష్మీ నరసింహస్వామి మీదనే ఒట్టేసిండు ఆయన. అంతేనా? లక్ష్మీ నరసింహస్వామి మీద. మేము వెంకటేశ్వర స్వామి మీద వేసినాం ఏంది తిరుపతిలో. ఎందుకు వేయలే? మాఫీ కాలేదని. మరి మీ ఇద్దరిట్లో ఎవరు ఒట్టునమ్మాలి? మరి ఏ దేవుడి పెద్ద నువ్వు ఆలోచన చేసుకో. తిరుపతి వెంకటేశ్వరకి ఎంత వస్తుర్రు జనము, యారిగుట్టకి ఎంత జనం వస్తుందో తెలుసుకో జరా. అంతేనా? మరి భద్రాచలం భద్రాచలం మీద కూడా ఒట్టేసిండు. అది ఎంత వేసినా కానీ వెంకటేశ్వర్ల గుడి కిందనే వీళ్ళంతా. మీరు వేస్తారు అయితే? మీరు వేయలేదని ఏరికి మీరు కూడా వేసిర్రు అయితే వెంకటేశ్వర మీద. సరే అర్థం అయిపోయింది. బోనసే ఒడ్లకు బోనస్ అన్నాడు. వాడు టీఆర్ఎస్ తెచ్చిన కాలువల్లే నీళ్ళు మలుపుకురాడా. ఇక నీళ్ళు ఎడవన్నీ తాగుతానికే లేవు మాకు, పంట వంతున్నా అది. అంతేనా? నువ్వే చెప్పు. ఇప్పుడు ఆ కాలువ చూపిస్తావా? పలుగుడు పట్టింది గీన్నే. అంతేనా? వాళ్ళు కాలువ తెచ్చిరు కానీ నీళ్ళే లేవు. ఓకే, ఇక నువ్వు ఆలోచన చెయ్యి. వీళ్ళకి రైతు భరోసా కూడా 7,000 అన్నాడు కదా. 7,000 సన్నోళ్ళు పండిస్తారు, నీళ్ళే లేవా? కాదు, అప్పుడు రైతు బంధు 5,000 అన్నారు కదా. అవును, 7,500 రైతు భరోసా కూడా రాలే ఆయన. ఇంకా తులం బంగారా? తులం లేదు, ₹1,00,000 లేవు. లేవు. ఈ ఆడపిల్లలకి 2,500, ఆడపిల్లలకి 20,000 ఇంకా. పింఛన్ 4,000 కానీ పింఛన్ 4,000 2 ఇస్తుండే అప్పుడే. అంతేనా? కాదు కదే, ఒక ముఖ్యమంత్రిని ఇంతగానం తిడతారు ఎందుకే మీరు? నాకు ఒక ముఖ్యమంత్రిని ఇంతగానం ఎందుకు తిడతారు? 4 కొడుకులు ఉంటే ఒక కొడుకుని మంచిగా చూసి 3 చూడకపోతే ఆయన అనడా? మరి ఇప్పుడు ఎవరు అనడా అంటాడా? ఇప్పుడు ఎవరిని చూసిండు, ఎవరిని చూడలే. ఇప్పుడు ఒకరిని మంచిగా చూస్తున్నారు. అదేంది, ఆడోళ్ళకి పథకం పెట్టిండు, అది బస్ కిరాయి నడుస్తుంది. ఏంది ₹100 బిల్లు వచ్చేది ఉంటే అది ఒకటి మాఫీ చేసిండు. ఏంది కరాటి ఇళ్ళది, అంతే కదా. ఇక మరి ఆడోళ్ళకి మంచిగా చూస్తే మొగోళ్ళని చూడకపోతే వాడు తిట్టాడా? అంతేనా? ఆ మొగోళ్ళు ఏంది ఆడది ఎక్కడిది? ఈడ చేస్తేనే అది పట్నం పోయి బస్సు ఎక్కుతుంది, అందాదా. మరి ఈడ నేను చేయండి ఎట్లా ఎక్కుతుంది ఆడిపోయి? అంతేనా? నువ్వు ఆలోచన చెయ్యి. అంతేనంటే నువ్వు చేసుకో. భార్య నువ్వు ఇట్లా తిప్పల వాడితేనే నీ భార్య ఇంటికాడ ఉండి దిద్దుతుంది. మరి నువ్వు ఊరు తిరగకపోతే ఆమెకి ఎక్కడ ఆమ్దాని? నువ్వు ఆలోచన చెయ్యి. నువ్వు ఎండానక ఆనాన తిరుగుతున్నావా? మరి ఆమె ఇంటనే వంతుంది. ఈడ నువ్వు తిప్పు రాలేకపోతే మళ్ళీ గెలుతాడా? ఇక మళ్ళీ అలా అయ్యగిట్లా గెలుస్తాడు వాడేమో కానీ. అంతే. ఈయన గెలవడా? ఈయనైతే గెలవాడు, అలా అయ్యే గెలుస్తాడు. ఎందుకట్లా? ఎందుకంటే ఈయనది మనిషి 5 ఏళ్ళు చేసుకోవాలిగా. ఇప్పుడు గాడ పొలం ఉంది, అన్నదమ్ములు 2 ఉండ్రు, ఓడో పాట పండించుకోవాలి. మరి ఎప్పుడు ఈడ పండించుకుంటే అటు వాడేడు పోవాలి. నువ్వే చెప్పు ఇక. నువ్వు ఇప్పుడు గ్యాస్ 500 కొత్తా? 500 అంటుడు వాళ్ళ అకౌంట్లో పడుతూనే లేవు పైసలు. నువ్వు అమ్మకి ఇట్లా తెలుసుకోకుండా తెచ్చుకుంటాను. నువ్వు బాబా నువ్వు మంచిగానే ఉన్నావు. బోర్డుకి పోదాం పదా, ఎటు అకౌంట్లో పోదాం పా, బ్యాంకు. అంతేనా? పింఛన్ ఎంత వస్తుంది చెప్పు. నేను 60 ఏళ్ళు ఉంటే 2,000 అని నువ్వు అంటున్నావు. అవును, 4,000 ఇస్తానంట. నా 2,000 కూడా నువ్వు దాచుకుంటాను, సిటీ వేసుకుంటాను, పక్క సిటీ వేస్తాను ఏమన్నా అమ్మ తెలవకుండా. ఒక మాట ఇటవా? ఇక నేను 3 గంటగా నువ్వు బాధపడతావేమో. నేనవా నువ్వు వద్దుగా మోటుకు వస్తాయి నాకు, మళ్ళీ బాధపడతావు. గంత వస్తా అదే నీకు మాట అంటావు. అంతేనా? మరిగా మరి నాకు తెలిసి మరి నేను చెప్పేది ఒక మాట. నువ్వు 4,000 వచ్చేది కరెక్టే. అది 2,000 ఇచ్చుకుంటుండు, నాకు 2,000 ఇస్తుండు. మరిగా అంతేనా? మరి నీది అంటే ఏంది?
మరి వాని కూడా ఉండాలిగా, మరి వాడు పదవి మీద ఉండేం లాభం. మరి మొత్తానికి ఒక్క మాటలు చెప్పు ఇక రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఒకటే ఒక మాట. 5 ఏళ్ళ మళ్ళీ ఇంకా నడవాంతరం ఊసిపోయి కూడా తెలియదు. అంతేనా? మరి ఇక నువ్వు చెప్పలేవు. రుణమాఫీ ఈ బ్యాంకులో కానూలు సంగతి ఎట్లా దాని గురించి ఆలోచించాలి కదా అని మేము అని కొట్లాడుతున్నాం. కట్టాలన్నా అది కట్టి రెన్యువల్ కానూళ్ళు ఎక్కడ ఉన్నారు ఇంకా? రేవంత్ రెడ్డి అందరూ అయ్యారంటే నువ్వు కాలేదంట. వాడుగా చాలా మంది కాలే, మాకు చాలా మంది కాలే. ఇప్పుడు పోయి సరే వేసుకో. ఎంత ఉన్నది అసలు? ఎంత ఉన్నది బ్యాంకులో మమ్మల్ని ఎంత ఉన్నది లోన్? 2 లక్షలు 2 లక్షలు 2 లక్షలు ఉన్నా కాలే. ఈ రైతు భరోసా పైసలు ఇంతవరకు ఎవరు వాళ్ళ మామూలు ఒక్కరు కూడా వాళ్ళే, ఒక్కరు కూడా పడలేదు. వాళ్ళకి బడసవరం మండలానికి విలేజ్ ఎన్నుకుర్రట, ఒక బడసవరం ఒక్కటి పడ్డది. మరి ఒక్క విలేజ్కి ఇస్తే మీ పరిస్థితి ఏంది మరి? మరి అందుకని మాకు కోపాలు వస్తున్నాయి ఇక. అంతేనా? ఇందిరా మిల్లులు ఇందిరా మిల్లు లేదు, ఏ ఇల్లు లేవు. మాటలు మీ గ్రామ సభలు పెడతారు కదా? గ్రామ సభలు ఆయన విఆర్ఓ వస్తాడు, ఆయన సెక్రటరీ వస్తాడు, ఆయన ఏం చెప్తాడు అందులో వచ్చిన కాదు వస్తాడు. ఇంటి పన్ను బిల్లు పన్ను 40 బిల్లు అయితే కదా, వాళ్ళకి వీళ్ళకి ఇస్తాడు, రోడ్లు సాఫ్ చేసి పోతుంది అంతే. అంతే. లైట్లు అట్నే ఉన్నాయి అన్నీ అక్కడనే ఉన్నాయా? ఎట్లుంది ఈ 14 నెలల్లో అసలు రైతుల పరిస్థితి ఎట్లున్నది? చాలా మహాఘోరంగా ఉంది, మహాఘోరంగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఆయన ఏదో ముంచుండే వాళ్ళు చేసిన కానీ టైం కదా అందించినోడు ఆయన అన్ని అందించుడా? మరి ఈ బోనస్ సంగతి ఏందే? ఏ బోనస్? బోనస్ ఓట్లకు బోనస్ ఇస్తా అన్నాడు. ఏది అవి లేవు కదా, ఎవరు కట్టియలేదు కదా. అంతేనా? ఎవరికి తులం బంగారం అలా నేను బిడిపోయి 10 నెలలు నా బిడ్డ కళ్యాణం బిడి చేసిన, ఇప్పుడే చేసిన, ఇంతవరకు నాకు వేయలేదు. కళ్యాణ లక్ష్మి కూడా రాలే, తులం బంగారం కూడా రాలే. ఇంకా ఫ్రీ బస్సులు ఎట్లున్నాయి? చాలా మంది, 10 మంది మొగోళ్ళు, 50 మంది ఆడళ్ళు. మంచి జరుగుతుందా ఆడల కన్నా? సూపర్ నడుస్తుంది, ఆడలకు కూడా సూపర్ నడుస్తుంది. అంతేనా? టైం పాస్ పల్లెలకు. పింఛన్ 4,000. 4,000కి ఏది అవి కరెక్ట్ టైంకి వస్తలేవు పింఛన్ కూడా. మరి ఈ 14 నెలలు రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఏం చెప్పుకోవాలి మనం? ఏం చేసిండు? రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లుగా అలా చూపిస్తారు జనం, అలా చూపిస్తారు అంతే. అది మరి ఆయనేమో నేను 1,00,000 కోట్లు తెస్తున్నా విదేశాల నుంచి, మన తెలంగాణ బాగుపడుతున్నా. 16,000 కోట్ల 16 లక్షల కోట్లు తెచ్చా కదా అక్కడ పోయి. 1,80,000 కోట్లు అన్నవరకే కానీ పరిమితం లేవు. అన్నవరకే అంత బోనస్ ఇవన్నీ రావట్లేవు, భరోసా ఇట్లా లేదు, ఇంతవరకు ఏ లేదు. అంతే. కనీసం నీళ్ళని ఇస్తారా మీ ఏరియాకు? గది ఒకటి వస్తుంది కదా, ఏంటి భాగీరథ నీళ్లు, గది ఒకటి వస్తున్నాయి, మిషన్ భాగీరథ నీళ్లు. ఆ నీళ్ళ వాళ్ళు వచ్చిరా ఇప్పుడు వచ్చినప్పుడు? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం రాలే. ఓకే. రుణమాఫీ అయితే అసలు చారాన కూడా కాలేదండి. 26 మందికి 30 మందికి అయింది ఇంత బ్యాంకులో. 3,600 జనాభా, ఇది 3,600 ఓటు సంఖ్య. 3,600 ఓట్లు ఉన్నాయి గ్రామంలో ఒక కనీసం 8 దీనికి ఇది బ్యాంకు తరఫున 8 ఉంటాయి ఊర్లు. 8 ఊర్లు ఉంటాయి. 8 ఊర్లలో కనీసం ఒక 200-300 మంది కూడా కాలే. 200-300 మంది కూడా కాలే. మరి ఎట్లా అయిన వాళ్ళకి కనీసం రుణాలని ఇచ్చారా? మళ్ళీ అవి లేవు కదా, బడ్జెట్ లేదంటే చెప్తున్నారు. రేపు 5 తారీఖు 6 తారీఖు ఇస్తామంటారు, ఎప్పుడు ఇస్తామంటే చెప్తున్నారు. ఇస్తామనే చెప్తురా? మరి దేవుళ్ళ మీద కొట్టేసి డేట్లు కూడా చెప్తుండే కదా. దేవుళ్ళు ఆడుండ్రు వీడు. అంతేనా? మా పెద్ద మనిషి